హాయ్ ఫ్రెండ్స్, 3 సంవత్సరాల క్రితం అరుణ్ అనే అబ్బాయిని కొంతమంది కాలేజ్ కుర్రాళ్లు దారుణంగా కొడుతూ ఉంటారు. అప్పుడక్కడే ఒక చిన్న పాప స్కిప్పింగ్ ఆడుతూ ఉంటుంది. ఆ గొడవ చూసిన ఆ పాప వెంటనే వాళ్ల అమ్మ కమలేష్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, అమ్మా, బాబాయిని ఎవరో కొడుతున్నారు అని చెప్తుంది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కమలేష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడికి వెళ్లి అరుణ్ని కొడుతున్న వాళ్లతో ఫైట్ చేసి అతన్ని రక్షిస్తుంది. సీన్ కట్ చేస్తే ఇంట్లో కమలేష్ వాళ్ల మామయ్య సంజయ్ మిశ్రా చాలా కోపంగా కనిపిస్తాడు. వదినా మరిది ఇద్దరికీ పిచ్చి పట్టిందా, బయట గేట్ ముందు అలా ఫైట్ చేయాలా అని ఇద్దర్నీ తిడతాడు. అప్పుడు కమలేష్ చాలా కాన్ఫిడెంట్గా, అరుణ్ తప్పు చెయ్యడు అని నాకు తెలుసు, అందుకే నేను వాళ్లను కొట్టాను అని చెప్తుంది. దానికి సంజయ్ మిశ్రా, మనవాడే తప్పు చేసి ఉండొచ్చు కదా అని అంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ అరుణ్కి పెళ్లి సంబంధం చూడటానికి వాళ్లంతా రెడీ అవుతున్నారు. వెళ్లే ముందు ఫ్యామిలీని పరిచయం చేస్తారు. సంజయ్ మిశ్రాకి 2 కొడుకులు, వినయ్ కుమార్, అరుణ్. వినయ్ కుమార్ భార్య కమలేష్. వీళ్లకు పింకీ అనే ఒక కూతురు. ఇలా మొత్తం ఫ్యామిలీ కలిసి సంజయ్ మిశ్రా వాళ్ల అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని పెళ్లి చూపులకు వెళ్తారు. అక్కడ పూజ అనే అమ్మాయిని చూపిస్తారు. పూజ ఇంగ్లీష్లో సాంగ్ పాడుతూ ఉంటుంది. అందరికీ పూజ చాలా నచ్చుతుంది. కాని ఒక్క కమలేష్కి మాత్రం అస్సలు నచ్చదు. ఎందుకంటే పూజ వేసుకున్న బ్లౌజ్ ఆమెకు అస్సలు నచ్చదు. అందుకని ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అని కఠినంగా చెప్పేస్తుంది. అప్పుడు అరుణ్ వాళ్ల వదినని ఎంతో బ్రతిమిలాడి ఒప్పిస్తాడు. ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఒకరోజు కమలేష్ ఆటోలో వెళుతూ ఉండగా కొంతమంది కాలేజ్ అమ్మాయిలు ర్యాలీ చేస్తూ కనిపిస్తారు. ఆమె ఆసక్తిగా, ఇది ఏ ర్యాలీ అని అడుగుతుంది. అప్పుడొక అమ్మాయి, ఇది ర్యాలీ కాదాంటీ, ఎల్జీబీటీక్యూ రైట్స్ కోసం చేస్తున్నాం అని చెప్తుంది. దానితో కమలేష్ వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాని ఆ ర్యాలీలో పూజ కూడా ఉంటుంది. అక్కడ పూజని చూసి కమలేష్ చాలా ఆశ్చర్యపోతుంది. అందుకని కమలేష్ వెంటనే పూజని ఇంటికి తీసుకెళ్లి, మా ఇంటికి కావలసింది కోడలు, ఇలా ధర్నాలు చేసే అమ్మాయి కాదు అని గట్టిగా చెప్తుంది. దానికి పూజ, మహిళలకు కొన్ని హక్కులుంటాయి, వాటికోసం పోరాడటం తప్పా అని అడుగుతుంది. అప్పుడు కమలేష్, నువ్వు ముందు ఇంటి పని, వంట పని ఎలా చెయ్యాలో నేర్చుకో అని పూజ మీద గొడవ పడుతుంది. తరువాత కమలేష్, నువ్వు చేసిన తప్పుకి నాకు సారీ చెప్పు అని అడుగుతుంది. కాని పూజ సారీ చెప్పను అని అంటుంది. దానితో కమలేష్ అరుణ్ తొడిగిన ఎంగేజ్మెంట్ రింక్ని తీసుకుని కోపంతో ఇంటికొచ్చేస్తుంది. ఈ విషయం తెలిసిన సంజయ్ మిశ్రా, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకిలా చేశావ్ అని తిడుతూ ఉంటాడు. అప్పుడే పూజ అక్కడికి వస్తుంది. మీకు నాపై ఇంత కోపమెందుకు అని అడుగుతుంది. అప్పుడు కమలేష్ మనసు విప్పి మాట్లాడుతుంది. నేను పెద్దగా చదువుకోలేదు. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏమి మాట్లాడతారో నాకు అర్థం కాదు. నువ్వు BA పూర్తి చేశావ్. ఇప్పుడు నువ్వు కూడా వాళ్లల్లో కలిసిపోతావ్. నాకు మగపిల్లలు పుట్టలేదు. అరుణ్ణి నా సొంత కొడుకులా పెంచాను. వాడు చాలా మంచివాడు. వాడిని బాధపెట్టద్దు. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు అని చెప్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ అయిపోతారు. తరువాత అరుణ్, పూజ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. కాని అసలు సమస్య ఇక్కడ్నుంచే మొదలవుతుంది. కట్ చేస్తే మేడ మీద ఉన్న పూజ దగ్గరికి కమలేష్ వెళ్తుంది. హే పూజ, నువ్విక్కడ ఏమి చేస్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు పూజ ఏడుస్తూ, ప్లీజ్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. దానితో కమలేష్, ఏమిటి పిల్ల ఇలా మాట్లాడుతుంది అని, సరే, అందరికీ టీ చేసిన తర్వాత నేను నిన్ను మీ ఇంటికి తీసుకుని వెళ్తాను అని ఒప్పిస్తుంది. కమలేష్ పూజని ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా వాళ్ల ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు పూజ జరిగినంతా వాళ్ల అమ్మకి చెప్పి చాలా ఫీలవుతుంది. అది విన్న పూజ వాళ్ల అమ్మ, చూడమ్మా, ఇప్పుడు నువ్వు భార్యవి. అందరి ఆడపిల్లలకు ఇలానే జరుగుతుంది. నీకు నిన్ననే పెళ్లయింది. అంతలోనే తుర్రుమంటూ ఇక్కడికొచ్చావు. మీ అత్తామావలు ఏమనుకుంటున్నారో ఏమో అని చాలా టెన్షన్ పడుతుంది. అప్పుడు పూజ, ప్లీజమ్మా, నేను ఆ ఇంటికి వెళ్లను అంటుంది. దానితో పూజ వాళ్ల అమ్మ, నువ్వు ఎంత పెద్దింటి కోడలివి, నువ్వు ఇలా రావడం తప్పు కాదు. నువ్విప్పుడు వెళ్లకుంటే నా చెయ్యి కోసేసుకుంటాను అని పూజని కమలేష్ దగ్గరకు తీసుకుని వస్తుంది. తరువాత కమలేష్ పూజని ఇంటికి తీసుకుని వస్తూ ఉండగా పూజకి టాయిలెట్ వస్తుంది అని చెప్పి అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోతుంది. కమలేష్ ఇంటికి వెళ్లి కొత్త కోడలు తప్పించుకుని పారిపోయింది అని చెప్తుంది. దానితో అందరూ పూజని వెదకటానికి వెళతారు. తరువాత కమలేష్ పూజ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి పూజ కనిపించటం లేదు అని చెప్తుంది. దానితో ఆ అమ్మాయి, కమలేష్ ఇద్దరూ పూజ కోసం వెతుకుతూ ఉండగా ఒకచోట పూజ కనిపిస్తుంది. అప్పుడు పూజ జరిగినంతా తన ఫ్రెండ్కి చెప్పి చాలా ఫీలవుతుంది. దానితో పూజ ఫ్రెండ్ తనని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడే కమలేష్ అక్కడికి రావడంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కమలేష్, అసలు ఏమైంది పూజ, ఎందుకు పారిపోతున్నావ్, ఏమి జరిగిందో నాతో చెప్పు అని అడుగుతుంది. దానితో పూజ, నిన్న నాకు చాలా జ్వరంగా ఉంది, తలనొప్పి కూడా ఉంది. అందుకే మా మొదటి రాత్రి వద్దనుకున్నాం.
కాని అరుణ్ వినకుండా నాతో మూర్ఖంగా ప్రవర్తించాడు అని చెప్తుంది. ఆ మాట వినగానే కమలేష్కి చాలా కోపమస్తుంది. అందుకని పూజని కొడుతుంది. తరువాత నాకు ప్రపంచంలోనే సిగ్గుమాలిన తోడికోడలు దొరికింది. ఇలాంటి విషయాలు ఎవరైనా బయటకు చెప్తారా? నువ్వు ఎన్ని చెప్పినా అరుణ్ అలాంటివాడు కాదు. అసలు నీకు భార్యధర్మమంటే ఏమిటో తెలుసా అని అడుగుతుంది. అప్పుడు పూజ, అరుణ్ ఎందుకు తప్పు చేయడు? నీకు కన్సెంట్ అనే పదానికి అర్థం తెలుసా అని అడుగుతుంది. దానికి కమలేష్ సమాధానం చెప్పలేకపోతుంది. అప్పుడు పూజ, నాకు ప్రపంచంలోనే వెర్రిపుష్పమైన తోడికోడలు దొరికింది అని చెప్తుంది. తరువాత పూజ ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్ల మామయ్య, భార్యాభర్తల మధ్య 1000 కారణాలుంటాయి, కాని అవి బయటకు రాకూడదు. అర్థమైందా? నేను చాలా కష్టపడి పేరు సంపాదించాను. ఇక మీదట మళ్ళీ ఇలా చెయ్యొద్దు. రేపే మీరు హనీమూన్ వెళ్తున్నారు. వెళ్ళి నీ బట్టలు సర్దుకోపో అని చెప్తాడు. ఆ రోజు రాత్రి కమలేష్కి అరుణ్ మీద అనుమానమొస్తుంది. కాలేజీలో అరుణ్ ఎవరైనా అమ్మాయి విషయంలో తప్పు చేయలేదు కదా? నేను గోల్డ్ మెడల్ సంపాదించలేదు, డిగ్రీ సంపాదించలేదు. నాకున్నది అరుణ్ ఒక్కడే. వాడు తప్పు చేస్తే నేను చచ్చినట్లే. నిజంగానే అరుణ్ తప్పు పని చేయడు కదా అని తన భర్తతో చెప్పి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ రోజు అరుణ్, పూజ ఇద్దరూ హనీమూన్కి వెళ్తారు. అప్పుడు కమలేష్ పూజ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి, కన్సెంట్ అనే పదానికి అర్థమేమిటో తెలుసుకున్నాను, పెళ్లైన వాళ్లక్కూడా ఇది వర్తిస్తుందా అని అడుగుతుంది. అప్పుడక్కడ ఉన్న ఒక మేడం కన్సెంట్ అనే పదానికి అర్థమేమిటో కమలేష్కి పూర్తిగా అర్థమయ్యేలా చెప్తుంది. తరువాత హనీమూన్కి వెళ్లిన అరుణ్, పూజ ఇద్దరూ మొదట నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు పూజ ఎంతో శాంతంగా, మనిద్దరం ముందు ఒకరినొకరం అర్థం చేసుకుందాం, మంచి ఫ్రెండ్స్ అవుదాం, ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుందాం అని చెప్తుంది. కట్ చేస్తే పూజ హాస్పిటల్లో ఉంటుంది. డాక్టర్ కమలేష్తో ఆమె తానే తనని గాయపరుచుకుంది అని చెప్తాడు. కమలేష్ షాక్ అవుతుంది. పూజ దగ్గరకు వెళ్లి, ఏమైంది తల్లి, ఎవరు ఇలా చేశారు అని అడుగుతుంది. అప్పుడు పూజ కన్నీళ్లు ఆపుకోలేక, నేను భరించలేకపోయాను. ఆ పరిస్థితుల్లో నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. మీకు నమ్మకం లేకపోతే మీరు కూడా ఒకసారి బ్లేడుతో ప్రయత్నించి చూడండి అని చాలా బాధతో చెప్తుంది. తరువాత కమలేష్ ఇంటికి వెళ్లి బ్లేడుతో తాను ప్రయత్నించాలని చూస్తుంది. కాని అది ఎంత నరకంగా ఉంటుందో తెలిసి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ రోజు కమలేష్ నేరుగా పూజ దగ్గరకు వెళ్తుంది. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. పూజ, నాకు నిజంగా బుద్ధిజ్ఞానం లేదు. నీ బాధను అర్థం చేసుకోలేకపోయాను అని తన చేతిలో ఉన్న ఒక పుస్తకాన్ని పూజకిస్తుంది. ఇందులో నీకు అన్యాయం చేసిన వాళ్ల పేర్లు రాశాను అంటుంది. పూజ ఆ పుస్తకం ఓపెన్ చేస్తుంది. అందులో మొదటి పేరు కమలేష్ అని ఉండడంతో షాక్ అవుతుంది. అప్పుడు కమలేష్, అరుణ్ ఇలా మారడానికి నా పెంపకం కూడా ఒక కారణం, అందుకే మొదటి తప్పు నాదే అని చెప్తుంది. ఇదిలా ఉండగా అరుణ్ పూజ కోసం హాస్పిటల్కి వెళ్తాడు. కాని అక్కడ పూజ ఈరోజు ఉదయమే డిశ్చార్జ్ అయింది అని చెప్తారు. అరుణ్ డాక్టర్ దగ్గరకు వెళ్లి, మేడం, మాకు కొత్తగా పెళ్లయింది, మేం మళ్ళీ ఎప్పుడు ఫిజికల్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయవచ్చు అని అడుగుతాడు. ఈ మాట విన్న డాక్టర్కి ఒక్కసారిగా కోపం వస్తుంది. నువ్విక్కడ కాదు, జైల్లో ఉండాలి. నీ వల్ల పూజ ఏ స్థితికి చేరిందో తెలుసా? ఆమె తనని తానే గాయపరుచుకుంది. నీలాంటి వాళ్లు సమాజానికి ప్రమాదం అని గట్టిగా మందలిస్తుంది. ఆ మాటలు విన్న అరుణ్ మొదటిసారి షాక్ అవుతాడు. కాని వెంటనే కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక పూజ, కమలేష్ ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. కమలేష్ తన జీవితాన్ని తెరచి చెప్తుంది. ఒక మగాడికి చిన్నప్పటినుంచే అధికారం నేర్పిస్తారు, ఒక ఆడపిల్లకి మాత్రం మౌనం నేర్పిస్తారు. ఆడపిల్లలు తమ బాధలను కూడా చెప్పుకోలేని పరిస్థితి గురించి ఇద్దరూ చర్చిస్తారు. అప్పుడే అరుణ్ అక్కడికి వస్తాడు. అరుణ్ వాళ్ల వదినతో, వదినా, నేను ఏ తప్పూ చేయలేదు, భర్తగా నాకు ఆ హక్కు ఉంది అని గట్టిగా చెప్తాడు. ఈసారి కమలేష్ కూడా అదే టోన్లో సమాధానం చెప్తుంది. నేను కూడా ఏ తప్పూ చేయటం లేదు, నేను నీ వదినని, నాక్కూడా నీ మీద అధికారముంది. చిన్నప్పట్నుంచి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. నిన్ను కనకపోయినా సొంత కొడుకులా పెంచాను. కాని నువ్వు చేసిన పని క్షమించలేనిది. నీలాంటి వాళ్లను ఎవ్వరినీ వదిలిపెట్టను, అందరినీ జైలుకు పంపిస్తాను అని స్పష్టంగా చెప్తుంది. కమలేష్ అరుణ్ చేతికి ఒక రక్ష కడుతుంది. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం వెతుక్కో, ఇక ఆ దేవుడే నిన్ను కాపాడాలి అని చెప్తుంది. ఒకరోజు రాత్రి కమలేష్ ధైర్యం చేసి అరుణ్ చేసిన తప్పు గురించి సంజయ్ మిశ్రాకు చెప్తుంది. ఆ మాటలు విన్న సంజయ్ మిశ్రా ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత కమలేష్ వాళ్ల మావయ్య దగ్గరకు వెళ్లి అరుణ్ చేసిన తప్పుకి అతన్ని అరెస్టు చేయించండి అని చెప్తుంది. దానితో సంజయ్ మిశ్రా, నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇంతవరకు ఈ ఇంటికి పోలీసులు అడుగు పెట్టలేదు అని చెప్తాడు. అప్పుడు కమలేష్, ఈ ఇంటి కోడళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్తుంది. దానితో సంజయ్ మిశ్రా, చూడు కమలేష్, అరుణ్తో నేను మాట్లాడి చూస్తాను. ఇక మీదట ఇలాంటి తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. అంతేకాని నా కొడుకుని జైలుకు మాత్రం పంపడం కుదరదు అని చెప్తాడు. నెక్స్ట్ రోజు కమలేష్ మళ్లీ వాళ్ల మావయ్య దగ్గరకు వెళ్లి, మావయ్య, అందరికీ న్యాయం చేసే మీరు మాకెందుకు చేయడం లేదు? మీరు చెయ్యకుంటే నేను చేస్తాను అని చెప్తుంది.
అప్పుడు సంజయ్ మిశ్రా, అంటే ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి మీదే కేసు వేస్తావా? అయితే ఇంట్లో నుండి బయటకు వెళ్లి కేసు వెయ్యి అని తన ఇద్దరు కోడళ్లను ఇంట్లో నుండి బయటకు పంపిస్తాడు. అప్పుడు వినయ్ కుమార్, నాన్నా మీరేమి చేస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు సంజయ్ మిశ్రా, కమలేష్ది చిన్నపిల్లల మనస్తత్వం, కొంచెం ఉంటే తానే మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి నాకు క్షమాపణ చెప్తుంది చూడు అని అంటాడు. తర్వాత కమలేష్కి ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు. వాళ్ల మావయ్యకి ఈ విషయం చెబితే కోడళ్లకి న్యాయం చేస్తాడు అనుకుంటే ఇలా ఇంట్లో నుండి బయటకు పంపిస్తాడు అని కమలేష్ అస్సలు ఊహించలేదు. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక తన భర్తను వదిలి వెళ్లలేక మళ్లీ ఇంటికి వస్తుంది. అప్పుడు కమలేష్ని చూసి సంజయ్ మిశ్రా, నేను చెప్పానా కమలేష్ మళ్లీ తిరిగి వస్తుంది అని అంటాడు. కాని కమలేష్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను అని చెప్పి తిరిగి వెళ్తుంది. అలా వెళ్ళిపోతూ ఉండగా కమలేష్ భర్త, నేను ఒకరోజు బస్సులో వెళ్తూ ఉండగా ఒకడు ఎవరో అమ్మాయి మీద చెయ్యి వేశాడు. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. కాని నేను ఏమీ చేయలేక పిరికివాడిలా ఉండిపోయాను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా పోరాడాలి అని తన భార్యకి ధైర్యం చెప్పి పంపిస్తాడు. తర్వాత కమలేష్ పూజని తీసుకుని వాళ్ల తాతయ్య దగ్గరకు వెళ్తుంది. కమలేష్ తాతయ్య ఒక లాయర్, అందుకని జరిగిందంతా చెప్పి చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు వాళ్ల తాతయ్య, ఇలాంటి వాటికి చట్టం ప్రకారం ఎలాంటి కేసు లేదు, కాని కట్నం కింద కేసు పెట్టవచ్చు అని చెప్తాడు. అయితే ఆ కేసులో కమలేష్ వాళ్ల అత్తమామ కూడా ఉండడంతో కమలేష్ వద్దు పూజ అని చెప్పి ఆ పేపర్ని తీసుకుని పారిపోతుంది. అప్పుడు పూజ కమలేష్ని పట్టుకోడానికి వస్తుంది. అయితే కమలేష్ ఒకచోట ఆ పేపర్ని కాల్చిపడేస్తుంది. తర్వాత పూజ బాధపడుతూ ఉండగా కమలేష్ వాళ్ల తాతయ్య, నువ్వు ఏమీ బాధపడకమ్మా, ఆన్లైన్లో కూడా ఈ కేసు రిజిస్టర్ చేయవచ్చు అని పూజతో ఆన్లైన్ కేసు వేయిస్తాడు. నెక్స్ట్ రోజు సంజయ్ మిశ్రా ఇంటికి పోలీసులు వచ్చి అతన్ని, అతని భార్యని, అరుణ్ని కూడా అరెస్టు చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు. కాని అప్పుడే కోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ రావడంతో పోలీసులు వదిలిపడతారు. తన ఇద్దరు కోడళ్లు నా ఇంటి పరువు తీశారు అని సంజయ్ మిశ్రాకి చాలా కోపం వస్తుంది. అందుకని తన ఇద్దరు కొడుకులను తీసుకుని పూజ వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ పూజ వాళ్ల నాన్నతో, కోడలు అంటే ఇంటి పనులు చేస్తూ అత్తామామల కాళ్ల దగ్గర పడి ఉండాలి. కాని నీ కూతురు మా ఇంటి పరువు మొత్తం తీసేసింది. ఇప్పుడు చెప్పు, నువ్వు నీ కూతురికి విడాకులిప్పించాలనుకుంటున్నావా లేక భర్తతో సంసారం చేయించాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు పూజ వాళ్ల నాన్న, బావగారు, నా కూతురికి నేను చెప్పి తీసుకుని వస్తాను అంటాడు. దానితో సంజయ్ మిశ్రా నీళ్లల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి పూజ వాళ్ల నాన్నతో బలవంతంగా తాగిస్తాడు. ఇక్కడ బయట వినయ్ కుమార్, అరుణ్ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే పూజ తమ్ముడు, నాన్న మూర్ఛపోయారు అని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత పూజ వాళ్ల నాన్న హాస్పిటల్లో ఉన్నాడు అని ఫోన్ వస్తుంది. ఈ విషయం తెలిసిన పూజ షాక్ అవుతుంది. వెంటనే కమలేష్ని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది. అప్పుడు అరుణ్, చూడు పూజ, నేను నీకు మాన్స్టర్లా కనిపిస్తున్నానేమో, కానీ నేను నీ భర్తని, నేను తప్పు చేసి ఉండవచ్చు. అంతమాత్రాన నువ్వు ఇల్లు వదిని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నువ్వు వెళ్ళిపోయావు, వదిన వెళ్ళిపోయింది, ఏవేవో జరిగిపోయాయి, ఇంటికి పోలీసులు వచ్చారు, అవన్నీ ఫేస్ చేసి అలసిపోయాను. చూడు పూజ, మన వల్ల మామయ్య గారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. ప్లీజ్ పూజ, మనం మళ్లీ మొదలు పెడదాం, దయచేసి ఇంటికిరా, ఐఎమ్ సో సారీ అని చెప్తాడు. అప్పుడు సంజయ్ మిశ్రా, అన్నీ సర్దుకుంటాయి, పూజ తమ్ముడికి జాబ్ కూడా చూశాను అని చెప్తాడు. దానితో పూజ కమలేష్ దగ్గరకు వెళ్లి, నాకు మళ్లీ ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు అని చెప్తుంది. అప్పుడు పూజ వాళ్ల నాన్న, నీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళమ్మా అని అంటాడు. అలా కుటుంబ ఒత్తిడి వల్ల వాళ్లు మళ్లీ ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. నెక్స్ట్ రోజు అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో అరుణ్ వాళ్ల వదిన దగ్గరకు వెళ్లి, వదిన, అందరూ హ్యాపీగా ఉన్నారు, కాని నువ్వు ఎందుకు నాతో మాట్లాడటం లేదు? నేను తప్పు చేసి ఉంటే 4 దెబ్బలు వెయ్యి అని చెప్తాడు. అప్పుడు కమలేష్, నేనిప్పుడు నిన్ను కొడితే అందరూ షాక్ అవుతారు అని చెప్తుంది. అప్పుడే కమలేష్ వాళ్ల భర్త పిలవడంతో అక్కడికి వెళ్తుంది. మనకి కొత్తగా ఒక ఇల్లు చూశాను, ఇప్పుడే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. కమలేష్ పూజని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా అరుణ్ వాళ్ల నాన్నమ్మ, నీ మరిదిని అది చేస్తా, ఇది చేస్తా, జైలుకు పంపిస్తా అని చెప్పి ఏమీ చేయలేకపోయావు. ఒక ఆడది గొంతు విప్పితే ఎలా ఉంటుందో తెలుసా? మౌనంగా ఉండకండి, మీ గొంతు విప్పండి, ఇంట్లోనే పోరాడండి, మీకు జరిగినది అందరికీ చెప్పండి అని కమలేష్కి ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ డే వాళ్ల ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. చాలామంది బంధువులు, ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు కమలేష్ ఒక కథలా మాట్లాడటం ప్రారంభిస్తుంది. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్లినందుకు ఒక యుద్ధం జరిగింది. మహాభారతంలో ఒక ఆడదాన్ని అవమానించినందుకు రక్తపాతం జరిగింది. కాని కాలం మారే కొద్దీ ఆడదాన్ని వంటింటికి మాత్రమే పరిమితం చేశారు. చివరికి ఆమె దగ్గర మిగిలింది ఒక శరీరం మాత్రమే, అది కూడా ఇప్పుడు భర్తకి సొంతమైపోయింది అని చెప్తుంది. తర్వాత పూజని తన దగ్గరకు పిలిచి, నీకేమైందో చెప్పు అని అంటుంది. పూజ ధైర్యంగా ముందుకు వచ్చి, నాకు కొత్తగా పెళ్లి జరిగిన మొదటి రాత్రే నాకు ఇష్టం లేకపోయినా నన్ను బలవంతంగా శారీరకంగా వాడుకున్నాడు అని చెప్తుంది. దానితో అక్కడ ఉన్నవాళ్లందరూ షాక్ అవుతారు.
అప్పుడు సంజయ్ మిశ్రా పూజను ఆపు అని అక్కడ ఉన్నవాళ్లతో మీ పిల్లల ముందర అనరాని మాటలు అంటూ ఉంటే మీరు చేతులు కట్టుకొని వింటున్నారా, సిగ్గుందా మీకు అని తిడతాడు. దానితో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కమలేష్, మీ అందరి మీద ఒట్టు, తనకిష్టం లేకపోయినా తన మీద ఇంతవరకు ఎవ్వరూ తనని ముట్టుకోలేదు అని, ఆడవాళ్లు మాత్రమే వెళ్ళండి అని చెప్తుంది. ఆ మాటతో అందరూ ఆడవాళ్లు ఆగిపోతారు. అప్పుడు అరుణ్ పూజని అక్కడి నుండి తీసుకుని వెళ్ళాలి అని చూస్తాడు. కాని పూజ నేను రాను అని అంటుంది. అప్పుడు అరుణ్, ఇంతవరకు నేను చెయ్యి ఎత్తి నిన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు, కాని నువ్వు నన్ను అందరి ముందర అవమానిస్తున్నావు అని పూజ మీదకు చెయ్యి లేపుతాడు. అప్పుడు కమలేష్ అడ్డు వచ్చి ఆపుతుంది. ఈసారి కమలేష్ అరుణ్ చెంప పగలగొడుతుంది. అప్పుడు సంజయ్ మిశ్రా, ఇలా కుటుంబ పరువు తీసి ఏమి సాధిస్తావు? సుప్రీంకోర్టు కూడా దీనికి ఒప్పుకోలేదు కదా అని చెప్తాడు. అప్పుడు కమలేష్, నేను చట్టాన్ని మార్చలేకపోవచ్చు, కాని నా కుటుంబాన్ని మాత్రం మార్చగలను. కుటుంబం అనేది ఒక స్వెటర్ లాంటిది, దాన్ని కుట్టింది నేనే దాన్ని చింపేసి మళ్లీ కుట్టగలను అని అరుణ్తో పూజకి క్షమాపణ చెప్పు అని అంటుంది. అరుణ్ తలవంచి, సారీ పూజ, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్తాడు. అప్పుడు పూజ, నాకు జరిగిన దానికి వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చేంతవరకు నేను ఎదురు చూస్తాను. ఆ చట్టం వచ్చిన రోజే నీ కాలర్ పట్టుకుని నిన్ను కోర్టుకు లాగి తీసుకెళ్తాను అని చెప్తుంది. అప్పుడు అరుణ్ వాళ్ల నాన్నతో, తప్పు జరిగిపోయింది నాన్న, ఇప్పుడు దాన్ని సరిచెయ్యాలి అని చెప్తాడు. చివరగా కమలేష్ వాళ్ల మామయ్యతో, నేను చెప్పాలనుకున్నది చెప్పాను, ఇక మీరు చెయ్యాల్సింది చెయ్యండి అని పూజని తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఒక ఆడది తనకు ఇష్టం లేకుండా ఏ మగాడినీ తన మీద చెయ్యి కూడా వేయనీయదు. అలాంటిది బలవంతం చేస్తే ఆమె మౌనంగా ఉండదు, పోరాడుతుంది. ఇక్కడితో ఈ వెబ్ సిరీస్ ముగుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.